నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పిల్లలు లేకపోతే ఎన్నికల్లో పోటీకి అర్హత లేదు. జనాభా పెంపుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. ఎమ్నూరు మండలంలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ. లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా? సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్. ఇందిర మహిళా శక్తి యూనిట్లు ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్. దండేపల్లి మండలంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మిక తనిఖీ. ఒకప్పుడు జనాభా నియంత్రించాల్సిన అవసరం ఉందని చెప్పిన సీఎం చంద్రబాబు కొన్నేళ్ల నుంచి జనాభా పెరగాల్సిన అవసరం ఉందని పదే పదే చెబుతున్నారు. కార్యక్రమం ఏదైనా ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. జనాభా పెరగాల్సిన అవసరం ఉందని ప్రజలంతా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలన్నారు. తాజాగా ఏపీ వృద్ధి రేటు అంచనాలపై ప్రజెంటేషన్ ఇచ్చిన సీఎం జనాభా వృద్ధి అంచనాలు ఎలా ఉండబోతున్నాయనే అంశాలను వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికలో పోటీకి కనీసం 2 పిల్లలు ఉండటం తప్పనిసరి చేయాలని ఆలోచనలో ఉన్నాం. గతంలో 2 కంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారు అనర్హులని చట్టం తీసుకొచ్చాం. ఇప్పుడు కనీసం 2 పిల్లలు ఉండాలని కొత్త నిబంధనలు తీసుకురావాలని పరిశీలిస్తున్నామన్నారు. ఇంకా రాను ఇప్పుడు సౌత్ కొరియా 0.7, జపాన్ సేమ్ థింగ్, ఈవెన్ యూరోప్లో జర్మనీ ఇవన్నీ కూడా సేమ్ థింగ్. చైనా కూడా ఇంకా డిమినిషింగ్ పాపులేషన్. వాళ్లకు మనకు చూస్తే వాళ్ళ పాపులేషన్ మనకంటే ఎక్కువ ఉండి వాళ్ళు మనకంటే తగ్గారు. మన జనాభా పెరిగింది. ఇది కొన్ని రోజులు ఉంటుంది, మళ్ళీ మనం కూడా తగ్గుతాం. సో దిస్ ఈజ్ వేర్ పాపులేషన్ యాజ్ అసెట్. ఆస్తి జనాభాని అది మర్చిపోయి సంపద సృష్టిస్తున్నామని జనాభాను మర్చిపోతే మనం సృష్టించిన సంపద ఎవరికి ఇవ్వాలనో మనకే తెలియదు. కడాలి శ్మశానంగా తయారవుతుంది. పెద్ద ఎయిర్పోర్ట్ ఉంటుంది, ఏం చేయాలో ఎవరికి తెలియదు. ఆ ఎయిర్పోర్ట్ని ఆ రోడ్లు వెడల్పుగా ఉంటాయి, దాని మీద పోయే మనుషులు ఉండరు. ఆ పరిస్థితి వస్తుంది. సో వీ మస్ట్ నో హౌ టు విజువలైజ్ థింగ్స్, వర్క్ ఫార్వర్డ్. కాబట్టి ఇప్పుడు మీరు చూస్తే నేను చెప్పాలనుకున్నది మీకు క్లియర్గా ప్రభుత్వం ట్రాక్లో పెడుతున్నాం. సంపద సృష్టించడం 15%, ఈ సంవత్సరం 12.94 వచ్చిందంటే ఇప్పటికే దగ్గర 4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. అమరావతి ట్రాక్లో పెట్టాం. పోలవరాన్ని డయాఫామ్ వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తున్నాం. డబ్బులు కూడా ఉన్నాయి, ఇంకా ఎగ్జిక్యూట్ చేయడం ఒకటే. 12,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారు కాబట్టి అది అయిపోతుంది. తర్వాత ఎట్లా పెంచుకోవాలో అవన్నీ పెంచుకుంటాం. అదే సమయంలో పోలవరం పూర్తయ్యే సమయంలోనే ఏదైతే పోలవరం నుంచి బనకచెర్ల, గోదావరి, పెన్నా నదుల అనుసంధానం చేస్తే మనం మీరు చూశారు అమెరికాలో వన్ ఆఫ్ ది మోస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది సిలికాన్ వ్యాలీ. సిలికాన్ వ్యాలీలో నీళ్లు లేకుండా డ్రై అయిపోయి 4 లక్షల కోట్ల రూపాయల ఆస్తి బూడిదైపోయింది. దాని మీద అందరూ పెద్ద సినిమా వాళ్ళందరూ ఎక్కువ నీళ్లు వాడేశారు, ఇక్కడ డబ్బులు ఎక్కువ ఉన్నాయి, గార్డెన్స్ పెట్టుకున్నారు. మొత్తం అంతా కూడా మాకు నీళ్లు లేవు, డ్రై అయిపోయింది, మొత్తం దెబ్బతిన్నాం అనే పరిస్థితికి వచ్చారు. దట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ వాటర్, దిస్ ఈజ్ ది వాల్యూ ఆఫ్ పాపులేషన్. వాటర్ అండ్ పాపులేషన్ ఈ రెండు కరెక్ట్గా కానీ బ్యాలెన్స్ చేయగలిగితే ఇక్కడ అన్నీ మన చేతల్లో ఉన్నాయి. టెక్నాలజీ ఉంది, భూమి ఉంది, అవకాశాలు ఉన్నాయి, ఆకాశం హద్దుగా పనిచేయచ్చు. బట్ 1% గ్రో అయితే ఎంత ఇంపాక్ట్ ఉందో మీరు చూసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్కి వస్తాను, ఒకసారి చూసుకోండి మీరు. డబుల్ కానీ గ్రోత్ అయితే 4.5 టైమ్స్ పెరుగుతుంది. ఇది అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం. నెక్స్ట్ ఇదేనా గ్రోత్. నెక్స్ట్ కదా, నెక్స్ట్ ఇది. ఈ స్లైడ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఇది ఇంతవరకు మీకు ఎవరన్నా ఆలోచన వచ్చిందో లేదో నాకు తెలియదు. 7.5%కి 15%కి డిఫరెన్స్
పర్ క్యాపిటల్ ఇన్కమ్ 13 లక్షల నుంచి 58 లక్షలు. ఎవరన్నా 58 లక్షలు కావాలనుకుంటారా, 13 లక్షలు కావాలనుకుంటారా? దేశంలో అన్ని రాష్ట్రాలు ఇట్లాగే పెంచుకోవాలనుకుంటాయి కదా సార్, వాళ్ళకి మీకే డిఫరెన్స్ ఏంటి? దేశం అన్ని రాష్ట్రాలు మీలాగే పెంచుకోవాలని ప్రయత్నం చేస్తాయి, వాళ్ళు చేయడానికి మీరు ఎట్లా చేస్తారు? అందరూ తెలివైన వాళ్ళే కదా, వాళ్ళకంటే మనం తెలివైనడుగా ఉండాలి అంతే. మన ప్రజలు కూడా తెలివైనడుగా ఉండాలి. నేను ఒక్కడనుకుంటే చేయలేదు లేదు, మీరు వ్యూస్ రాయడం పోయి వాస్తవాలు రాయాలా, ప్రజల్ని చైతన్యవంతులు చేయాలా. అదేదో నా ఒక్కడి రెస్పాన్సిబిలిటీ అనుకుంటున్నారు మీరంతా. కొంతమంది అజెండా ఉంటుంది, హిడెన్ అజెండా. కానీ చాలామందికి మనందరికీ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజల పట్ల సేవ దృక్పథంతో పనిచేసి ప్రభుత్వ వైద్య సేవల పట్ల విశ్వాసం కల్పించాలని ఖమ్మం కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు. వెయిన్సూట్లోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మండల తహసీల్దార్ కార్యాలయం నుంచి కలెక్టర్ ముజమిల్ ఖాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో డ్రగ్స్ నిల్వల సద్వినియోగం, గర్భిణీ మహిళలకు అందుతున్న సేవలు, ఆసుపత్రి నిర్వహణ మొదలగు వివిధ అంశాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులతో సిబ్బంది ప్రవర్తన రెస్పాన్స్ అయ్యే విధానం మరింత మెరుగ్గా ఉండాలని, మనం ప్రజలకు సేవ చేయడం కోసం ఉన్నామని ఆలోచన విధానంతో పనిచేయాలని, పేషెంట్లతో మర్యాదగా ప్రవర్తించడం, సేవ దృక్పథంతో పనిచేయడం వైద్య శాఖలు చాలా అవసరమన్నారు. మరి మీకు రియేజెంట్స్ సరిపోయినంత ఉన్నాయా? టీ హబ్కి పంపిస్తారు సార్, మనకి సిబిపి ఇచ్చారు సార్. సిబిపి షార్టేజ్ ఏమైనా ఉందా మీరు టెస్టింగ్ చేయడానికి? ఏం లేదు సార్. డ్రగ్ ఇదే కూడా ఎల్సిడి డ్రగ్స్ సఫిషియెంట్గా మండల్ హెల్త్ ప్రొఫైల్ ఎలా ఉంది? ఎగ్ బైట్స్ దానికి ఏం ఇష్యూస్ వస్తుంది? దిస్ ఇస్ 24/7 పీరియడ్స్ సార్. సో ఎమ్మెల్సీ కేసెస్ వస్తూ ఉంటాయి సార్. సో హూ రిప్లేసెస్ యూ ఇన్ యువర్ నాట్ హియర్? మేడం రీసెంట్ రిక్రూట్మెంట్ కౌన్సిలింగ్ వచ్చి we are giving sir ఆన్లైన్ కన్సల్టేషన్ ఫర్ సైకియాట్రిక్ కౌన్సిలింగ్. అది కూడా మనం ఈవెన్ పేషెంట్స్ మనకి బాగా అడిక్ట్ అయిపోయిన వాళ్ళు, లేకపోతే మనకి పోస్ట్ నేటల్ అక్కడ ఎవరు చెప్తారు? హూ స్పీక్స్ ఇన్ దిస్? సైకియాట్రిస్ట్కి పేషెంట్ పైన 3 months పైన యూస్ఫుల్ ఫ్యామిలీ డిస్ప్యూట్ విల్ బి రిక్వెస్ట్ పర్సన్. దానిలో అంటే ఈ 2-3 years నుండి ఈ కేసెస్ ఎక్కువ అయ్యాయి సార్, హైపర్టెన్షన్, డయాబెటిక్ కేసెస్ ఓన్లీ ఫర్ లేడీస్. ఎటువంటి వస్తున్నాయి? హెచ్పివీలు, బ్రెస్ట్ క్యాన్సర్, సిజేరియన్ 12 అయినాయి సార్. ఎందుకు ఎక్కువ కదమ్మా? సిజేరియన్ అంటే దాదాపు 40% సిజేరియన్ అంటున్నారు. ఎందుకు? సో వీఆర్ మోటివేటింగ్ ఇన్ ఫీల్డ్ లెవెల్ ఫర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ అండ్ ఆల్సో వీఆర్ గివింగ్ 6 beds సార్. ఎల్టీ గారు ఏది మీకు మేజర్గా యూజ్లో ఉన్న డ్రగ్ ఏంటి ఇప్పుడు? ఎందుకు? అప్లై చేసుకున్నారమ్మా? ఇల్లు ఉందా? సొంత ఇల్లు ఉందా? సొంత ఇల్లు ముందలే కానీ రేపు రేషన్ కార్డులు రాని ఏమైనా ఉన్నాయా? ఎంత వయసు? ఎంత? 40-45. రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ లో నీ ప్యాలెస్ లో అయినా సరే, ఈడీ ఆఫీస్ లో అయినా సరే, న్యాయమూర్తి ఇంట్లోనైనా సరే, ఎక్కడైనా నేను లై డిటెక్టర్ పరీక్షకు రెడీ. ఇద్దరం కూర్చుందాం. దొంగెవరో దొరెవరో తేలిపోతుంది. ఎవరి నిజాయితీ ఎంతో రాష్ట్రం మొత్తం చూస్తుంది. డేట్, టైం, ప్లేస్ నువ్వే చెప్పు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ బహిరంగంగా సవాల్ విసిరారు. ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి గురువారం బషీర్బాగ్లోని కార్యాలయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారుల విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. ఉదయం 10:30 ఆయన ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. సాయంత్రం 6:35 కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. సుమారు 8 గంటల విచారణ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. భారత రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా తాను ఈడీ విచారణకు వచ్చానని, రాజకీయ వేధింపు, కక్ష సాధింపు చర్యలో భాగంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన మీద అక్రమ కేసు పెట్టిందని చెప్పారు. విచారణ అధికారులు విచారణ సంస్థలను గౌరవించి మొన్న 9వ తేదీన ఏసీబీ విచారణకు హాజరయ్యానని, ఏసీబీ కేసు పెట్టింది కాబట్టి 16న ఈడీ విచారణకు రమ్మని పిలిస్తే ఈడీ విచారణకు కూడా హాజరయ్యానని తెలిపారు. ఆ రెండు సంస్థలు కూడా ఒకే రకమైన ప్రశ్నలను 7 నుంచి 8 గంటల పాటు అడిగి వివరాలు తెలుసుకున్నాయని చెప్పారు. నువ్వంటే దొరికినోనివి, నేనంటే నిజాయితీ పరుణ్ణి, ధైర్యం ఉన్నాను కాబట్టి ఎదుర్కొంటా. కానీ
ఈ 5 కోట్లు 10 కోట్లు ప్రజాధనం ఏదైతే వృధా అవుతున్నదో ఆ 10 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా ఇంకొక 500 మంది రైతులకు రుణమాఫీ చేయొచ్చు. ఆ 10 కోట్ల రూపాయలతో దాదాపు 2500 మంది పెద్ద మనుషులకు పెన్షన్లు ఇవ్వచ్చు. అందుకే రేవంత్ రెడ్డి గారికి నేను ఒక ఆఫర్ ఇస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు, నీకు నిజాయితీ ఉంటే, నీకు ధైర్యం ఉంటే ఒక పని చేద్దాం. నేను తయారుగా ఉన్నా, నువ్వు ముందుకు రా, జడ్జి గారు ముందు కూర్చుందాం. ఏసీబీ జడ్జి అయినా, హైకోర్టు న్యాయమూర్తి గారైనా, లేదా మీకు ఇష్టమైన న్యాయమూర్తి ఎవరి ముందైనా కూర్చుందాం. మీ మీద ఏసీబీ కేసు ఉంది, నా మీద ఏసీబీ కేసు ఉంది. నీ మీద ఈడీ ఛార్జ్ షీట్ చేసింది, నా మీద ఈడీ విచారణ జరుగుతున్నది. మీరు మొత్తం ఈ టీవీలు అన్నీ ఉన్నాయి కదా, మొత్తం మీడియా ఉంది కదా, లైవ్ టీవీ పెట్టండి. నేను రేవంత్ రెడ్డి గారు ఇద్దరం కూర్చుంటాం న్యాయమూర్తి ముంగట. మీరు ఏ ప్రశ్నను అడగండి కేసుకు సంబంధించి, ఆయన కేసు నా కేసు. ఇద్దరికి లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి. ఇద్దరికి కూడా లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి. మొత్తం రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా ఒక 50 లక్షలు 20 లక్షల రూపాయలు ఒడిసిపోతుంది. లేకపోతే ఈ 10 కోట్ల రూపాయలతోని అనవసరంగా ప్రజాధనం దుర్వినియోగం అయ్యే విధంగా, ఇంతమంది ఉన్నతాధికారుల టైం వేస్ట్ అయ్యే విధంగా, ఇంతమంది మీడియా సంస్థల టైం వేస్ట్ అయ్యే విధంగా ఈ కక్ష సాధింపు విచారణ మంచిది కాదు. నేను రెడీగా ఉన్న రేవంత్ రెడ్డి, నీకు ధైర్యం ఉంటే ముందుకు రా. నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో అయినా సరే, లేదా న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే, ఏసీబీ న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే, కోర్టులో అయినా సరే, లేదా ఈడీ ఆఫీస్లో అయినా సరే, ఎక్కడైనా నేను లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం. నువ్వు కూడా రా, ఇద్దరం కూర్చుందాం. దొంగెవరో, ఎవరేందో, ఎవరి నిజాయితీ ఏందో రాష్ట్రం మొత్తం చూస్తుంది. నీకు ధైర్యం ఉంటే వెంటనే నిర్ణయం తీసుకో. డేట్ నువ్వే చెప్పు, టైం నువ్వే చెప్పు, ప్లేస్ నువ్వే చెప్పు, నేను వస్తా. నిజాయితీగా నా చేయిస్తా. నువ్వు లై డిటెక్టర్ పరీక్ష పెట్టి నువ్వు కూడా పెట్టుకొని కూర్చో. ఎవరు ఏందో రాష్ట్ర ప్రజలకు తేలుతుంది. సరే, ఈ కేసు విషయానికి వస్తే విచారణ జరుగుతూ ఉంది. ఇప్పుడే నేను చెప్పాను, విచారణకు ఇంకా ఎన్నిసార్లు రమ్మన్నా వస్తా. ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా. ఎన్ని రకాల పరీక్షలు పెట్టినా భరిస్తా. ఎందుకంటే నిజం, నిజాయితీ అల్టిమేట్ గా గెలుస్తుంది. న్యాయం, ధర్మం గెలుస్తుంది. హైకోర్టులు ఉన్నాయి, సుప్రీంకోర్టులు ఉన్నాయి, లోకల్ కోర్ట్స్ ఉన్నాయి. న్యాయమూర్తుల మీద విశ్వాసం మాకుంది. ముమ్మాటికి ఈ రోజు కాకపోతే ఇంకో 4 రోజులకు వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి. తప్పకుండా న్యాయం గెలుస్తుందనే విశ్వాసం నాకుంది. మాకు ఇవాళ ఇక్కడ ఇంతమంది వచ్చి సహకరించిన మా మిత్రులు, మా పార్టీ నాయకులు, మా కార్యకర్తలు, మా మీడియా మిత్రులు అందరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మనం తప్పు చేయలేదు, తప్పు చేయబోము. ఎట్టి పరిస్థితుల్లో ఇంత అరపైసా అవినీతి కూడా జరగలేదు. అదే మాట 8 గంటలు వాళ్ళు అడిగినా, అదే మాట చెప్పినా, తప్పు చేసింటే రుజువు చేయండి, ఏ శిక్ష వేసినా సిద్ధమని చెప్పి కూడా వారికి చెప్పిన. All I've said to the Enforcement Directorate today is that I will cooperate fully. I'll cooperate wholeheartedly. I'll cooperate fully. However many times they call me, however many times they summon me, I am going to be there. And whatever the kind of information they want from me, I'm happy to give them. But I've asked the same question to ACB. I've asked the same question to ED as well. Where is the case here? Where is the case here? यहां से अगर एक पैसा गया कहीं तो उस एक पैसे का अकाउंट दूसरे तरफ है, तो इसमें फ्रॉड कहां है, करप्शन कहां है? मनी अगर सब महफूज है तो लॉन्ड्रिंग कहां हुआ है? मनी लॉन्ड्रिंग कहां से आता है? मैंने यही सवाल एसीबी से पूछा, ईडी से भी पूछा. उम्मीद करता हूं, क्योंकि अल्टीमेटली वी ऑल हैव टू बिलीव इन द जस्टिस सिस्टम ऑफ आवर ग्रेट कंट्री, and as a law abiding citizen, as a citizen of this country who firmly believes that Indian constitution gives me my rights, my civic rights, I believe that no matter what level of political vendetta, what level of malified intention the chief minister has, I have no problem. But I do have one offer to give to the chief minister of Telangana. रेवंत रेड्डी जी, मैं आपको एक आज ऑफर दे रहा हूं. संक्रांति का मौका है, ऑफर ले लो. क्योंकि आप 1 मिनट सोचो, आप पे एसीबी केस है. 50 लाख रुपया देते हुए, एमएलए को खरीदते हुए आप पकड़े गए 2015 में. वो केस अभी चल रहा है. उसी केस का फिर ईडी ने भी केस किया, चार्जशीट भी फाइल किया. आप लड़ रहे हो, अभी भी कोर्ट्स में लड़ रहे हो. तो मैं इसलिए रेवंत रेड्डी जी को ऑफर दे रहा हूं. आप वेंडेटा, विच हंटिंग के एक चक्कर में आपने मेरे पे भी केस लगा दिया. कोई बात नहीं, हम इस पे इसको झेलेंगे. जो भी सवाल हमसे पूछा जाएगा उसका जवाब जरूर देंगे. क्योंकि मैं आपकी तरह मैंने कोई गलत काम किया नहीं. मैं आपको एक ऑफर दे रहा हूं, आप जब भी तैयार हो, डेट आप तय करो.
जगह आप तय करो, टाइम आप तय करो, दोनों बैठ जाते हैं, आप भी बैठ जाओ, मैं भी बैठ जाता हूं, क्योंकि आप पे भी एसीबी केस है, आप पे भी ईडी केस है, मुझ पे भी आपने लगा दिया। तो इसलिए मैं कहता हूं, मैं लाई डिटेक्टर टेस्ट के लिए तैयार हूं। आप जगह, प्लेस आप चुनो, आप भी लगाओ लाई डिटेक्टर टेस्ट, मैं भी लगा लूंगा। एसीबी कोर्ट जज या हाई कोर्ट जज या पर्सन ऑफ योर चॉइस, कोई रिटायर्ड जज भी ठीक, मीडिया को लाइव लगा दो, पूरे तेलंगाना को देखने दो कि कौन झूठ बोल रहा है, कौन सही बोल रहा है। फिर ये बेवजह जो खर्च हो रहा है, 10 करोड़ से ज्यादा रकम, जनता का जो रकम है, जो स्टेट एक्सचेकर का मनी है, जो बेवजह खर्च किया जा रहा है, इसको बचाने के लिए, ताकि इससे हम आपकी जो 6 गारंटी है उसकी अमलावरी में कुछ मदद हो सकता है। पैसा अगर बचेगा तो राज्य में कुछ डेवलपमेंट हो सकता है। इसलिए मैं रेवंत को ऑफर दे रहा हूं, आप आगे आइए, डेट, प्लेस, टाइम ऑफ योर चॉइस, यू डिसाइड। आई विल कम वेरेवर यू वांट मी। इफ यू वांट मी टू कम टू योर जुबली हिल्स पैलेस, आई विल बी देयर। वहां पे आप लाइव टेलीकास्ट लगाओ, लाई डिटेक्टर लगा दो, जज के सामने बैठ जाएंगे, कौन चोर है कौन सही है, पूरे तेलंगाना को और तेलंगाना जनता को तय करने देंगे। बस इतना ही कहूंगा। सॉरी, they have already asked me 80 questions in ACB, 40 plus questions in ED. If they want more, they have more questions, happy to answer. If they have more clarifications that I need to give, happy to answer. मैं फिर से कह रहा हूं, इसमें 1 रुपये का 1 पैसे का करप्शन नहीं है, इसमें कोई मनी लॉन्ड्रिंग नहीं हुआ है। इसलिए मैं बार बार कह रहा हूं, इसमें अगर मुझ में इतना हिम्मत है कि मैं रेवंत के साथ बैठ के लाई डिटेक्टर केस के लिए तैयार हूं, इससे ज्यादा क्या कहूं मैं, इससे ज्यादा मैं कैसे प्रूव करूं कि मैं एकदम सही सच बोल रहा हूं, और कुछ नहीं। मुझे इसमें మహిళలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల ద్వారా అందించే తోడ్పాటును వినియోగించుకొని ఆర్థికంగా బలపడాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు. జిల్లా కలెక్టర్ పెనుబలి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 5 ఇందిర మహిళా శక్తి యూనిట్లను ప్రారంభించారు. పెనుబలి మండలంలో ఇందిర మహిళా శక్తి కార్యక్రమం కింద నూతనంగా ఏర్పాటు చేసిన సాయి డిజిటల్ స్టూడియో అండ్ వీడియో, నైస్ ఫ్యాషన్ డిజైనర్ అండ్ టైలరింగ్, ఎన్ఎన్ బ్యూటీ పార్లర్, ఎంఎన్ ఫ్యాషన్, లేడీ వియర్, శ్రీ హనుమాన్ టైలర్స్ యూనిట్లను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ తోడ్పాటుతో ప్రారంభించిన వ్యాపార యూనిట్లను మహిళలు చాకచక్యంగా నడిపిస్తూ లాభాలు ఆర్జించారని తెలిపారు. వ్యాపారాలకు అవసరమైన సామగ్రిని 4 చోట్ల పరిశీలించి నాణ్యతతో తక్కువ ధర ఉన్న దగ్గర నుంచి కొనుగోలు చేయాలని, ప్రస్తుత మార్కెట్ ట్రెండ్స్ అనుగుణంగా వ్యాపారం కొనసాగించాలని కలెక్టర్ సూచించారు. రండి అదే ఇక్కడ మీరేలా మొదలు పెట్టారండి? నడిచేది జస్ట్ మీరు ఆలోచించండి. లేడీస్ ఫంక్షన్స్ వేరేగా ఉంటాయి, తనకు కొన్ని యాక్సెస్ లేని ఫంక్షన్లు ఉంటాయి. ప్రోగ్రామ్కి వెళ్తాను, ఎక్కడ మన బిజినెస్ వచ్చేది మొదలెట్టాం. ఎడిటింగ్ పైన ఆల్బమ్ చేయడం, కొత్త బిల్డింగ్ ఇదంతా మరి ఎక్కడికి వెళ్తారు? आइए मैडम, आप बताइए मैडम, कैसे सोचना हुआ? क्या क्या सीखे थे? कंप्यूटर प्रॉब्लम और एक बच्चे तीनों पालना देखना निकाले तो 6% मिलता है, क्यों नहीं लेना चाह रहे? है ना, इतना बिजनेस चलता है, बिजनेस చిన్న మిషన్ సరిపోవట్లేదు ఎక్కువ సైజ్ వాచ్ కరకు గార్మెంట్ तो रेडीमेड मैचिंग सेंटर नहीं है नाम में 27 की
वैक्सीन सेंटर रखना बोलता हमारा दिन आप में है सपोर्ट करें तो आगे जाते हैं ना, आगे जाते हैं। पैसा महीने इधर देखना कहाँ से आता पैसा बॉडी से नहीं करते। ये लाइन मॉडल सर राइट अच्छा ठीक है मुश्किल है मैडम। अच्छा आ रहा कितने घंटे करना रहता है मैडम? ये मिशन का है वोटर का వాళ్ళు అవసరం తీసుకొని బ్యాంక్ లింక్ చేస్తే మనకు సరిపోతుంది. కొన్ని యూనిట్స్ మొత్తంగా కొత్త నేర్పించారు ఎలా చేయాలి కలెక్టర్ ప్రోగ్రామ్ గులాకి బాత్ కరాయి. నేను మేడం 7-8 మందికి కొంచెం ఇబ్బంది కొద్దిగా లాస్ అయ్యి ఆ బిజినెస్ ఆపాను. ఎడ్డీకి ఒక 10 మందికి చేయగలిగి ఉంటాయి. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలంలోని ముత్యంపేట, చింతపల్లి మరియు మేదరిపేట గ్రామ పంచాయతీలను గురువారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ముత్యంపేట గ్రామంలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి జరుగుతున్నటువంటి వెరిఫికేషన్ డ్రైవ్ను ప్రత్యక్షంగా పరిశీలించారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులను అడిగి వారి యొక్క అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఆ తర్వాత చింతపల్లి, మామిడిపల్లి గ్రామాలలో కొత్త రేషన్ కార్డుల సర్వే తనిఖీ చేసి అక్కడ ఉన్నటువంటి రైతు భరోసాకు సంబంధించి వ్యవసాయ భూములు ఫీల్డ్ వెరిఫికేషన్ పరిశీలించారు. అనంతరం లక్సిట్పేట మండలం ఎల్లారం గ్రామంలో దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో రైతు భరోసా కొత్త రేషన్ కార్డులో సర్వే తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రతినిధులు గడ్డం త్రిమూర్తి, తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీఓ జిఆర్ ప్రసాద్, మండల వ్యవసాయ అధికారి అంజిత్ కుమార్, పంచాయతీ కార్యదర్శులు హరీష్, శ్రావణ్ కుమార్, వరుణ్ కుమార్ పాల్గొన్నారు. फाइव गुंटा 6 गुंटा 7 गुंटा 8 गुंटा ఉన్నాయి. ఇల్లు 4-5 గుంటాలు మాత్రమే ఉన్నాయి. తర్వాత కూడా ఇవ్వము. ఓకే అన్నీ అదే సార్ మాట్లాడుతున్నాం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కానీ అట్లా ప్రొవిజన్స్ లేవు. సగం ఏం చెప్తాం సార్ 16 గుంటాలు సార్ ఇది అయితే ఏమన్నా అట్లా ప్రొవిజన్స్ లేవు. లేదు సార్ 5 గుంటల కోసం నేను నెక్స్ట్ టైం ప్రాప్ చేస్తున్నాను. ఇప్పుడైతే 16 గుంటలు వాడుతుండమ్మా. ఇప్పుడైతే 16 వాళ్ళు సబ్ డివిజన్ చేయాల్సింది, నాలాకి అప్లై చేయాల్సింది. 5 గుంటలు అది వెళ్ళిపోతుంది. తర్వాత మిగిలిన రాషన్ అది పంచాయత్ సెక్రటరీ ఎవరు ఉన్నారు? రాషన్ కార్డ్కి ఎన్ని ఉన్నాయి అప్లికేషన్? 20 వెరిఫై అయిపోయిందా? ఎన్ని వెరిఫై అయిపోయింది? బుట్ట ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పిల్లలు లేకపోతే ఎన్నికల్లో పోటీకి అర్హత లేదు, జనాభా పెంపుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. ఎమ్నూరు మండలంలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ. లైట్ డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా? సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్. ఇందిర మహిళా శక్తి యూనిట్లు ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్. దండపల్లి మండలంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మిక తనిఖీ.